వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. ఫ్రెండ్స్, ఎందుకోసం అంటే మీరు ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా చెప్తా ఉన్నా. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి సబ్జెక్టు కొంచెం జాగ్రత్తగా వినండి దయచేసి. అందులో భాగంగా మీరు ఈ వీడియోను పూర్తిగా అంటే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అసలు నిజంగా మాట్లాడినా జనరల్గా వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అని చెప్పేసి అది నిజమా అబద్ధమా అనేటటువంటిది మీరు అద్భుతమైనటువంటి కామెంట్లు పెడతా ఉన్నారు నా వీడియోలకు. చాలా చాలా సంతోషం. కాబట్టి నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా. ఇలా మనకు తెలంగాణ అనేటటువంటి దానికోసము తెలంగాణ రావాలి, బంగారు తెలంగాణ కావాలి, బంగారు తెలంగాణలో మనం అందరం కూడా చాలా హ్యాపీగా బతకాలి అనేటటువంటి కాన్సెప్ట్తో ఆంధ్ర పరిపాలనను మనం తరిమి కొట్టడానికి నిరంతరంగా 14 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఆ 14 సంవత్సరాల పోరాటంలో అనేక మంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్న తర్వాత ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు ఉద్యోగాలు రాక కూడా చాలా నష్టం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వము, కేసీఆర్ పాలన వచ్చి అనేక మందికి అనేక రకాలుగా నష్టం చేసి ఇలా బడ్జెట్ను 24,000 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ను అది 1,30,000 కోట్లతో స్టార్ట్ అయ్యి అది 2,90,000 కోట్లకు చేరుకొని మనకు చివరకు వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసి పోయినరు. 7 లక్షల కోట్ల అప్పు ఎందుకు జరిగింది? అసలు ఏ జిల్లాలో ఏం డెవలప్మెంట్ అయింది? అసలు తెలంగాణకు డెవలప్మెంట్ అయింది ఏంది? ఎంత ఖర్చు అయింది? ఎంత ఖర్చు అయ్యి ఎంత మనకు మిగులుబాటు ఉండే? ఆ మిగులుబాటు ఉన్నటువంటిది చివరకు ఎందుకోసం అప్పయింది అనేటటువంటిది మనకు ప్రశ్నార్థకమైంది. అది తెలంగాణ ఉద్యమంలో మనం బంగారు తెలంగాణ తెచ్చుకోవాలా అన్నటువంటి మనము అది కేసీఆర్ కూడా మనం బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకోవాలనేటటువంటి మాటలతో మనందరినీ రెచ్చగొట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి బంగారు తెలంగాణ ఇవాళ 10 ఏళ్ళ పరిపాలనలో నాశనం అయిపోయి ఆ తర్వాత అప్పులు చేసి మనకు కొప్పులు చేసి మనలను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినటువంటి కేసీఆర్ పాలన మరి ఇప్పుడు ఏమవుతోంది? మనం బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకోవాలా అనే కాన్సెప్ట్లో ఇవాళ మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ సైకోలుగా తయారయ్యి ఏం చేస్తున్నారు? బంగారు తెలంగాణను కొట్లాట తెలంగాణ అంటే అప్పుడు ఆంధ్రోళ్ళ కోసం మనం కొట్లాడినాము, ఇప్పుడు మళ్ళీ మనది మనమే కొట్టుకునేటట్లు వీళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్ని తీసుకొస్తున్నటువంటి వాళ్ళను ఏం చేయాలో మీరు ఆలోచించాలి. ఇలా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పును మనకందరికి కూడా పెట్టి మనలను అన్ని రకాలుగా నాశనం చేసి ఇలా నిమ్మకు నీరెత్తినట్లు ఓన్లీ కొట్లాట తెలంగాణ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి పాలన, వాళ్ళ ఇంటి పాలన. మరి నేనేమంటానంటే అసెంబ్లీలో బడ్జెట్ పెడతారు. మరి అసెంబ్లీలో బడ్జెట్ ఏంది? నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గానికి వాళ్ళ జనాభా ప్రాతిపదికన అక్కడ ఉన్నటువంటి విలేజ్ ప్రాతిపదికన బడ్జెట్ కేటాయిస్తారు. మరి నిజంగా ఆ నియోజకవర్గంలో మరి నిజంగా ఆ జనాభా ప్రాతిపదికన లేదా విలేజ్ల ప్రాతిపదికన గనుక బడ్జెట్ కేటాయిస్తున్నారా? ఒకవేళ కేటాయిస్తే ఆ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి? మరి ప్రజలు ప్రశ్నించాలి కదా. ఇలా ముఖ్యమంత్రులు కాగానే ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండ్రు? మొత్తము సిద్దిపేటకు, సిరిసిల్లకు, గజ్వేలుకు భారీ ఎత్తున నిధుల్ని కేటాయించి అక్కడ డెవలప్ చేసి మిగతా జిల్లాలన్నీ వండబెట్టిండు. మరి వచ్చినోళ్ళెల్లా అక్కడ ఆంధ్ర పరిపాలనలో మరి చంద్రబాబు నాయుడు ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకొని అదే
ఇది మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకొని ఇట్లా ముఖ్యమంత్రులు ఎవరి నియోజకవర్గాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటా పోతే మరి మిగతా జిల్లాల పరిస్థితి ఏంది? అంటే ప్రతి ఒక్క జిల్లాకు ఒక ముఖ్యమంత్రి కావాలన్నా అంటే ఇది అన్యాయమే కదా. అందుకే అసెంబ్లీలో ఉన్నటువంటి బడ్జెట్టు ప్రజల పాలనలో అంటే ఏంది ఏదైతే ప్రజా తీర్పు ఉంటుందో ఆ జిల్లాల్లో ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాలలో ఆ బడ్జెట్ను ఇంత బడ్జెట్ వచ్చింది, ఇంత బడ్జెట్టు ఇది మనం డెవలప్ చేస్తున్నాం, మనకు వచ్చే ఆదాయం ఇంత, పోయే ఆదాయం ఇంత అని ఏ ఎమ్మెల్యే అయినా చెప్పిండా? అసెంబ్లీలో చెప్పింది మీకు ఎవరికన్నా ఎక్కుతుందా? ఎవరికైనా మైండ్కి వస్తుందా? బడ్జెట్టు నిజంగా ఈ రంగానికి ఇంత బడ్జెట్ ఇస్తున్నట్లు ప్రకటిస్తూ ఉన్నారు, కానీ ఏ జిల్లాలకు ఎంత బడ్జెట్ ఇచ్చిండ్రు, ఏమేమి డెవలప్ చేసిండ్రు అనేటటువంటిది క్షుణ్ణంగా చెప్పినటువంటి చరిత్ర ఉన్నదా వీళ్ళు? ఇవాళ లేదు. కాబట్టి దయచేసి ప్రజానికమా మీరు ప్రతి ఒక్క ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలని తప్పకుండా మీరు అడగాల, మరి మన జిల్లాకి ఎంత బడ్జెట్ వచ్చింది, ఆ బడ్జెట్టు దేనికి ఖర్చు పెడుతున్నారు. నిజంగా ఎమ్మెల్యేలు ఏం చేయాలా? ఆ బడ్జెట్టును ఫలానా దానికి బడ్జెట్ను కేటాయించినాము, ఫలానా దానికి డెవలప్ చేస్తున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టో లేకుంటే ఇంకా ఏ రూపంలో చెప్తారో ఆ రూపంలో చెప్పాలి. కానీ చెప్తున్నారా? చెప్పట్లేదు. అంటే ఖర్చు ఎంత అయింది, మరి వచ్చింది ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అయింది అనేటటువంటిది పక్కకు పెట్టి ఇవాళ మొత్తం టోటల్గా దోచుకొని తింటున్నటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రజలు ఇవాళ తెలంగాణ కోసం మీరు ఎట్లయితే చైతన్యవంతులైనరో, తెలంగాణ ఉద్యమము ఈ ఆంధ్ర పరిపాలనను అంతం చేయడానికి ఎట్లయితే ఉద్యమం చేసినరో, ఆ ఉద్యమం చేసిన తర్వాత ఏ కుటుంబ పాలన ఉందో ఆ కుటుంబ పాలన అంతం చేయడానికి ప్రజలు ఎట్లయితే కంకణం కట్టుకొని కుటుంబ పాలన అంతం చేసినరో, అటు తెలంగాణ రావడానికి కోసము ఆంధ్ర పరిపాలన అంతం చేసినరు. ఆ తర్వాత కుటుంబ పాలన అంతం చేయడానికి కేసీఆర్ బీఆర్ఎస్ పాలన అంతం చేయడానికి మీరందరూ కంకణం కట్టుకొని ఆ కుటుంబ పాలనను మీరు అంతం చేసినరు. మరి అంతం చేసినటువంటి వాళ్ళు ఇవాళ మీ నియోజకవర్గాన్ని మీరు కాపాడుకోవటాని కోసం మీరందరూ కూడా ఖచ్చితంగా బడ్జెట్టు ఆ నియోజకవర్గానికి ఎంత వచ్చింది, ఆ బడ్జెట్టు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటటువంటిది ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలను అడగాల. అడిగినప్పుడు ఖచ్చితంగా మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. లేకపోతే మీకు వచ్చినటువంటి ఆ 1000 కోట్లో, ఆ 100 కోట్లో, ఆ 2000 కోట్లో, ఆ 3000 కోట్లో దాంట్లో నుంచి సగానికి సగం కాదు పెద్ద సగం టోటల్గా తినేసి ఏదో నామకే వాస్త అక్కడిక్కడ డెవలప్ చేసి ఆ డెవలప్ చేసినామని చెప్పేసి తప్పుడు లెక్కల్ని చూయించి మన మీద భారం వేస్తున్నారు. భారం వేసి మొత్తం మన తెలంగాణ సమాజంతో తెలంగాణ సమాజం యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. ఉద్యోగాలు లేవు, కళాకారులకు బుద్ధి లేదు, నిజమైనటువంటి కళాకారులు అన్యాయానికి గురైపోయినరు. రైతులకు సంబంధించినటువంటి వాళ్ళకు ఒక క్లారిటీ లేదు, రైతులకు ఏం చేస్తామనేటటువంటిది క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రభుత్వాలు పాలన చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఏ తెలంగాణ కోసమైతే మనం పోరాటం చేసినామో, ఏ దొరడ పాలన కోసమైతే పోరాటం చేసినామో, బడ్జెట్ కోసం కూడా ఖచ్చితంగా ఆ బడ్జెట్టు మీకు తెలిసే విధంగా ఎమ్మెల్యేలకు ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మీరు బడ్జెట్ అడగవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్టు మీ అందరికీ తెలుస్తుందా? ఎవరికేంది ఏం తెలుస్తూ ఉంది? అసలు తెలిసే విధంగా అంటే ఉన్న మేధావులకు తప్ప సామాన్యమైనటువంటి జనాలకు తెలిసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజానికమా, నా వీడియో చూసి మీరు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమానికి ఏ విధమైనటువంటి శక్తిని ఉపయోగించిర్రో, దొరల పాలన అంతం చేయడానికి ఏ విధమైనటువంటి శక్తిని ఉపయోగించిర్రో అలాంటి శక్తిని ఖచ్చితంగా ఈ బడ్జెట్ విషయంలో మీరు క్షుణ్ణంగా అడగవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అడిగితే తప్ప మీ బతుకులు మారాయి, మీ రోడ్లు మారాయి, మీ జీవితాలు మారాయి, మీకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే మీ నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ వస్తుందో ఖచ్చితంగా రచబండ దగ్గర ఎమ్మెల్యేని నిలబెట్టి
బడ్జెట్ ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ఖర్చు పెట్టినావు, ఏమేం డెవలప్ చేసినావు అనేటటువంటిది గల్లబట్టి అడగవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది. దయచేసి ఈ వీడియోను మీ అందరికీ షేర్ చేయండి. షేర్ చేయడం పట్ల 10 మందికి ఆలోచన వస్తుంది. ఆలోచనతోని ఖచ్చితంగా అడుగుతారు. అడిగితే మీ సమస్యలు తీరటానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీకోసమే నేను ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ గుసగుసల్ని ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరంగా నేను ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.